ఆపేసి వెళ్తే మటుకు మీకైతే అర్థం కాదు. నేను రోజు చెప్పుకుంటా ఉన్నా కూడా మీకైతే అర్థం కాదు. మధ్యలో ఆపేస్తే ఎట్లా అర్థమవుతుందండి? వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్. కొందరు ఇక్కడ నుండి కువైట్‌కి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఉన్నట్టు ఉండరన్నమాట. వాళ్ళకి బయటెళదాము, బయట వాళ్ళు చూసి ఈళ్ళు బురద గుంతలో పడతారు. ఇళ్ళలో పని చేసేవాళ్ళు బయట పని చేసే వాళ్ళని చూసి బురద గుంతలో పడతారు. అట్లా పడకండి. పడినారంటే గన ఒక్క రూపాయి సంపాదించలేరు. వాళ్ళు బయట పనులు చేసేవాళ్ళు వాళ్ళు వేరే. వాళ్ళు ఆ ప్రాసెసే వేరు. మీరు ఇళ్ళల్లో పని మనుషులు బయట పోవాలంటే దానికి మనకు అంటే అందరూ చూడరండి. అది మటుకు జీరో. మీ భర్త గన మీతో గన ఉండి, తను బయట ఉండి నిన్ను తీసుకుపోయి పెట్టి అకామా కొట్టించి ప్రతి ఒక్కటి కూడా చూసి అది బయట ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. అకామా కూడా కొట్టించి పెట్టుకునే ఆస్కారం. ఇక 4 నెలలు పని లేకపోతే ఎవరు చూస్తారు? ఫ్రెండ్స్ చూడరు కదా! మీ భర్తకు పనికి పోతాడు. డబ్బులు తెచ్చి రూమ్‌కి అద్దె కట్టడం గానీ, సరుకులు గానీ ప్రతి ఒక్కటి చూస్తాడు. మనకు సరుకులు, తిండి అన్నీ కూడా పక్కన పెడితే మనకు అకామా అన్నది ఇంపార్టెంటు. మీకందరికీ కూడా తెలిసిన విషయమే. లక్షలు ఖర్చు పెడతా ఉంటారు. బయటున్న వాళ్ళ గురించి అసలు ఎంత చెప్పినా తక్కువే ఫ్రెండ్స్. చాలా కష్టపడతారు. అసలు వాళ్ళకి ఫ్రైడే రోజు కూడా లీవ్ ఉంటుందో ఉండదో మనకైతే తెలీదు. బయటున్న వాళ్ళకైతే గన అలాంటి కష్టాలైతే తప్పవు. వాళ్ళు డైలీగా పని ఉంటేనే కదా! అయినా కూడా అట్లా కష్టపడతా ఉన్నా కానీ మాకు డైలీ పని దొరకాల స్వామీనని దేవుడికైతే మొక్కుతారు. వాళ్ళకి డైలీగా పని ఉంటేనే వాళ్ళు అకామా కొట్టించుకుంటారు. రూమ్ బాడిగ కట్టుకుంటారు. ఇంటికి డబ్బులు పంపించుకుంటారు. వాళ్ళ తిండికి అన్నీ కూడా జరుగుతుంది. పని లేదు ఆడైతే గాని బయట పని చేసేవాళ్ళైతే ఎంజాయ్ చేసేకైతే బయట పోరు. ఏదో రూ. 10 సంపాదించుకున్నామనే ఎళ్తారు. 3 ఇళ్లల్లో అయినా పని చేయాలండి. కనీసం 2 ఇళ్లల్లో అయినా. 2 ఇండ్ల కన్నా ఒక ఇంట్లో చేస్తే బయట ఉండేవాళ్ళు అకాంకి అన్నిటికి ఖర్చులన్నది పెట్టుకోలేరు. వేస్టు. ఇంటికాడోళ్ళకి లెక్కలో చెప్పాలి మనము. 2, 3 ఇళ్లల్లో పని చేసాడు అంటే కనీసం 2 ఇళ్లలో పని చేసి నెల వచ్చే ముందుకి ఒక 400 వరకన్నా సంపాదిస్తే 350 దినార్లు 400 వరకు వాళ్ళన్నది బయట చేస్తే కూడా వాళ్ళకి ఫలితం అన్నది ఫాయిదా అన్నది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. అది మ్యాటర్. బయట పోవాలని అయితే అనుకోకండి. ఇళ్ళల్లో ఉండే వాళ్ళకి తిండి ఖర్చులా, రూమ్ ఖర్చులా, అకామా ఖర్చులా ఏ ఖర్చు లేదు. హ్యాపీగా తినేసి బట్ట, తిండి మొత్తము వాళ్ళే నెల పని చేసినా చేయకపోయినా మనకు నెల వచ్చే ముందుకి నెల నాటికి 4, 5 రోజులు లేట్‌గా ఇచ్చినా కూడా మన జీతం అన్నది మన అకౌంట్‌లో పడినట్టే. ఫ్రెండ్స్, బయట పోవాలని ఆలోచన చేయొద్దండి. అక్కడ ఇంట్లోకెళ్ళి బయట పోవాలని ఆలోచన అయితే చేయొద్దండి.